వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధురిమారెడ్డి గారు, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, మెంటల్గా సైకలాజికల్గా హెల్దీగా ఉండాలి మనం అంటే ఏం చేయాలి? అంటే అసలు మెంటల్గా కూడా హెల్దీగా అంటారు కదా, చాలా మంది ఫిజికల్గా బాగుంటారు, టాప్ టు బాటమ్ బాగానే ఉన్నావు కదా నీకేంటి అంటారు, కానీ మెంటల్లీ సిక్గా ఉంటారు, వాళ్ళు అంటే అన్ఫిట్ ఉంటారు. అసలు ఎందుకు అంటారు? సైకలాజికల్గా మెంటల్గా మనం హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి? సో గుడ్ క్వశ్చన్. నేను ఎప్పుడు నా ఫస్ట్ బుక్లో నేను 3 books, ఇప్పుడు 3rd book ఆథర్ చేస్తున్నా, కొన్ని రోజుల్లో లాంచ్ అవుతుంది అది. దట్ ఈస్ మెంటల్ హెల్త్ బుక్. సో ఫస్ట్ బుక్ నాది ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అమ్మ, అది అవేకనింగ్ బుక్. దానిలో కూడా చాలా టూల్స్ ఇచ్చాను దానిలో. సెకండ్ బుక్ ఈజ్ ఎమోషనల్ మాస్టరీ అది. తర్వాత ఇప్పుడు మెంటల్ హెల్త్ బుక్లో నేను చాలా రీసెర్చ్ చేసి దాంట్లో రాస్తున్నాను. సో 7 dimensions అండ్ లైఫ్ అని ఒకటి చెప్తాను అందరికీ, టూల్స్ అండ్ టెక్నిక్స్. 7 dimensions ఆఫ్ లైఫ్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ డైమెన్షన్. ఈ 7 dimensions ఫాలో అవుతే మనకు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ మనం స్ట్రాంగ్ ఉంటాం ఎప్పుడు. సో మామూలుగా అయితే ఏం చేస్తారంటే అందరూ, మనము మెంటలీ ఎందుకు వీక్ అవుతాము అంటే బికాస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ టైప్ ఒకటి ఉంటుంది. మన పర్సనాలిటీ ఇంట్రోవర్టిక్ ఉండడము, లేకపోతే ఎక్స్ట్రోవర్టిక్, ఇంట్రోవర్టిక్ అని 2 types ఉంటాం. ఇంట్రోవర్టిక్ అంటే కామన్, క్వైట్, సెన్సిబుల్, సెన్సిటివ్ ఉండడము, లేకపోతే 4 గోడల మధ్యలోనే ఉండడానికి ఎప్పుడు ఇష్టపడ్డాము, బయటికి రాకుండా 4 గోడల మధ్యలోనే ఉండడం ఎప్పుడు, మరి బయటికి రాకుండా షై ఉంటారు చాలా మంది, సిగ్గు బిడియం ఎక్కువ ఉండడము, తర్వాత నలుగురితో కలవకుండా ఉండడము, తర్వాత ఎక్స్పోజ్ కాకుండా ఉండడం అన్నిటికీ, ఏముందిలే ఇంట్లోనే ఉందామని. ఇప్పుడు కోవిడ్ వలన వర్క్ ఇంట్లో కావడం అదొక్కటే కాకుండా స్వతహాగా కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉండడము, ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డము కూడా. సో బయట ఎక్స్పోజ్ కాకపోవడము ఎక్కువ, అది ఒక కారణం ఉంటుంది. ఇంట్రోవర్టిక్ అంటాం దాని క్వాలిటీస్ కూడా అట్లా ఉండడం. తర్వాత ఒకటి జెనెటికలీ, యాజ్ హెరిడిటీ వల్ల కూడా వచ్చేటివి ఉంటాయి, కొన్ని జెనెటికలీ ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు ఒకటి రావడం. ఓవర్ థింకింగ్ ఒక కారణం. ఒక చిన్న దానికి కూడా మనం ఓవర్ థింక్ చేయడం, ఏదన్నా అతిగా ఆలోచించడం, చిన్నదానికి కూడా ఏదైనా జరిగిందనుకోండి అతిగా ఆలోచించడం. ఇంకొకటి ఏంటంటే బ్యాగేజ్ చేసుకోవడం మైండ్. నిన్న జరిగినవి, లాస్ట్ మంత్ జరిగినవి, లాస్ట్ ఇయర్ జరగడం కూడా ఆలోచించడం అతిగా. ఏదైనా చిన్నది జరిగింది, ఒకరి మధ్యలో ఏదైనా అనుకుంటాము, అది అలాగే ఈరోజు అనుకున్నట్లే పదే పదే అదే ఆలోచించుకొని బాధపడ్డము, అనడము, మరి రియాక్ట్ కావడము సిచ్యువేషన్కి. ఏదైనా సిచ్యువేషన్ అవుతుందో మన ఇద్దరి మధ్యలో ఏదైనా అయింది, మీరు ఏదైనా అంటారు, నేను అంటాము, అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అది ఎలా తిరగబడతామో, దానికి రియాక్ట్ అవుతాము అనేది చాలా ఉంటుంది ఇంపార్టెంట్. దాన్ని ఎమోషనల్ క్వశ్చంట్ అంటాం, అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం ఈ లోపల వర్డ్. అది నేను ఎమోషనల్ మాస్టరీలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చాలా డిపెండ్ అవుతుంది మన ఎమోషనల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి. సో ఇది ఒక రీజన్ ఉంటుంది. సో 7 dimensions ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, ఫస్ట్ది మన ఫిజికల్ హెల్త్. మనం ఈ లోపల కోవిడ్ మనకు ఒకటి చాలా నేర్పించింది, మన హెల్త్ మన ఇంపార్టెంట్. డాక్టర్స్ కానీ రెస్పాన్సిబుల్ కాదు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, లేకపోతే మన ఓన్ పేరెంట్స్, లేకపోతే ఇంట్లో వాళ్ళు కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ హెల్త్. ఎందుకంటే మనము బాడీని అయితే రెంట్కి తీసుకోలేము. ఇండ్లు తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు, కానీ బాడీని రెంట్కి తీసుకోలేము. ఇదే బాడీలో ఉండాలి మనం లైఫ్ అంతా. సో ఫిజికల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఫిజికల్ హెల్త్ ఎందుకంటే మనము ఎవ్రీడే ఏం చేయాలి అంటే, సండే కావచ్చు, మండే కావచ్చు, వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీడే. 40 minutes ఎక్సర్సైజ్ చేస్తే ఎవ్రీడే మనకు హెల్త్ ఎంతో బాగుంటుంది. ఎన్ని ఎక్సర్సైజ్ చేయాలి, కానీ చెయ్యడం ఇంపార్టెంట్. మనం సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, కానీ చెయ్యడం మ్యాండేటరీ. ఏదో ఒక టైం సెట్ చేసుకొని, ఈ టైం నెగోషియబుల్ కాదు, ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మనకు మెంటల్ హెల్త్ ఏ ప్రాబ్లం రాదు, అది టేక్ కేర్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, సెకండ్ ఈజ్ మెంటల్ డైమెన్షన్. ఫస్ట్ ఫిజికల్ డైమెన్షన్, సెకండ్ ఈజ్ మెంటల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. మెంటల్ డైమెన్షన్ ఏంటంటే, మైండ్ ఈ రోజుల్లో ఎంతో నాయిస్ చేస్తుంటుంది. బయట మనకు సెన్సరీ ఆర్గన్స్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాయి, చాలా చేస్తుంటాం కదా వర్క్లు, మధ్య ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్, ఇవన్నీ ఎంతో చేస్తుంటాం. వీళ్ళు ఇది చెప్తుంటారు, వాళ్ళు అవి చెప్తుంటారు, ఎన్నో రకరకాలు చేస్తుంటాం మనం. సో మనం ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఒక రోజులో 10 minutes టైం మనము ఏమి చేయకుండా మెడిటేషన్ చేసుకోవాలి. అది డివైడ్ చేసుకోవచ్చు, మార్నింగ్ 5 minutes, నైట్ 5 minutes. మనకు బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. మిడ్ ఆఫ్ ద ఐబ్రోలో వెరీ పవర్ఫుల్ చక్ర ఉంటుంది. ఆ మిడ్ ఆఫ్ ద ఐబ్రో మనము ఇట్లా క్లాస్ చేసుకొని, ఇలా పెట్టుకొని, కళ్ళు మూసుకొని మనము ఒక మెడిటేషన్ లాగా ధ్యానం చేసుకుంటే, ఎనీ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, బిగినర్స్ అయితే మిడ్ ఆఫ్ ద ఐబ్రోలో తీసుకొచ్చి అటెన్షన్ కొంచెం కామ్గా ఉండి
కళ్ళు మూసుకొని ఒక 5 minutes మార్నింగ్ అండ్ నైట్ ఇలా చేస్తే మనకు ప్రశాంతత ఉంటుంది. మీరు రోజు చేయడం ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఒకరోజు చేసి 5 రోజులు చేయకుండా నాకు ఇలా ఉంది అంటే కుదరదు. ఎవ్రీ డే చేయడం ఇంపార్టెంట్. అది సెకండ్ డైమెన్షన్, మెంటల్ డైమెన్షన్. ఇది చాలా మీకు మార్పు వస్తుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సైకలాజికల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. అంటే సైకి అంటే మైండ్ అండి. మీ సైకి మీకు తెలియాలి. అంటే మీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదు, డూస్ అండ్ డోంట్స్. మీ గురించి మీరు ఫ్రెండ్షిప్ చేయండి. చాలా మంది మనం స్ట్రేంజర్ లాగా ఉంటాం, మన గురించి మనకే అర్థం కాదు. అంటే అందరి గురించి తెలుసుకుంటాం వరల్డ్ లో, ప్రతి ఒక్కరి గురించి అర్థమవుతుంది మనకు. ప్రతి ఒక్క యాక్ట్రెస్ గురించి తెలుస్తుంది, ప్రతి ఒక్కరు యాక్టర్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి ఏమి ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు లేవు, అన్నీ తెలుస్తుంది మనకు. కానీ మన గురించి మాత్రం మనకు తెలియదు. అది ఇట్లా అయిపోయింది వరల్డ్. సో దాని బదులు మనం మన గురించి మనకు అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే వీ షుడ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ సెల్స్. అది చాలా ఇంపార్టెంట్. సో యూ షుడ్ నో అబౌట్ యువర్ ఓన్ సైకి. మన సైకి అంటే మన మైండ్. మనకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు, దేనివల్ల మనకు కోపం వస్తుంది. యాంగర్ అంటే పెద్ద ఇది కాదండి, ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. చాలా మంది నాకు కోపం వస్తుంది అని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం, టాబ్లెట్లు తినడం. ఈ మధ్యలో ఇన్ని టాబ్లెట్స్ మనము డ్రై ఫ్రూట్స్ లాగా తింటున్నారు ఈ మధ్యలో అందరూ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న కప్పు నిండా టాబ్లెట్లు తింటున్నారు. అంటే కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అని మీరు పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఫస్ట్ డిస్కస్ చేయాలి, ఎందుకు వస్తుంది మీకు అని. ఒక రూట్ కాజ్ ఉంటుంది దానికి. అది మీరు సైకలాజికల్ డైమెన్షన్లో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు, వై ఆర్ యూ గెట్టింగ్ యాంగ్రీ. సో నో అబౌట్ యువర్ సెల్ఫ్ బెటర్. డిస్కస్ విత్ ద రైట్ ప్రొఫెషనల్. ఊరికే టాబ్లెట్లు తింటూనే ఉంటే ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీకు ఇట్స్ గోయింగ్ ఇన్ టు ఎక్స్ట్రీమ్. అప్పుడు మీరు వెళ్ళాలి టాబ్లెట్స్ వరకు వెళ్ళేది. స్టార్టింగ్ స్టేజ్లో వెళ్ళకూడదు ఎప్పుడు. సో దాని తర్వాత థర్డ్ది నో అబౌట్ యువర్ సెల్ఫ్. తర్వాత ఎమోషనల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. ఎమోషనల్ అంటే ఈక్యూ హ్యాస్ టు బి మోర్ దెన్ ఐక్యూ అండి. మీ ఎమోషన్స్ మీకు అర్థం కావాలి. నెగటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్. అంటే ఈక్యూ అనేది ఎప్పుడు బాగుండాలి మనకు. అది ఉంటే కూడా మనకు బాగుంటుంది మెంటల్ హెల్త్ మనకు. అంటే మన ఎమోషన్స్ మనకు అర్థం కావాలి. ప్రతి ఒక్క మనిషిలో నెగటివ్ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. సో వీ షుడ్ నో అబౌట్ అవర్ నెగటివ్ ఎమోషన్స్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్. అంటే కొన్నిసార్లు టాక్సిక్ పీపుల్ ఉంటారు మన లైఫ్లో. అంటే మనకు అర్థం కావాలి ఎవరు టాక్సిక్ పీపుల్, ఎవరు ఎలా ఉండాలి, అది మన ఎమోషన్స్ అని మనం ఎలా మేనేజ్ చేయాలి, మన రియాక్టివ్ స్టేజ్ ఎప్పుడు వస్తుంది, ఎలా రియాక్ట్ అవుతున్నాం మనం, అవి తెలుసుకోవాలి మనం. దాని తర్వాత మనం సోషల్ డైమెన్షన్. అంటే సోషల్ డైమెన్షన్ అంటే నేను ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చెప్పట్లేదు. సో మనం ఒకసారి దానిలో ఎక్కువ ఫాలో అయినా మనకు బాధ ఉంటుంది, తక్కువ అయినా ఉంటుంది, అన్నిట్లో మన క్యూరియాసిటీ ఉంటుంది, అవి చెప్పట్లేదు నేను. సోషల్ డైమెన్షన్ అంటే ఎంతసేపు మనకు ఎదుటి వాళ్ళు ఏం చేశారో ఏది చేశారో ఎప్పుడు ఉంటుంది మనకు. ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం ఏం చేసాము అని. మన ఫ్యామిలీకి ఏం చేసాము, మనం మీరు సుమన్ టీవీకి మీరు ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు అంటే మీ తరపున మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు. అలా మనం చేసే ఆర్గనైజేషన్కి కానీ, మనం ఉండే దీనికి కానీ, మన ఫ్యామిలీకి కానీ మనం ఏం చేసామని ఒక క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు చాలా సంతోషం వస్తుంది మనకు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ మనం ఏం చేస్తున్నామో ఒక క్వశ్చన్ ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ డే కానీ, అది చాలా సంతృప్తి వస్తుంది మనకు. దానివల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. దానివల్ల ఇవన్నిటికీ మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. అది తృప్తి చాలా ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ వన్ ఇస్ స్పిరిచువల్ డైమెన్షన్. స్పిరిచువల్ అంటే నేను ఇక్కడ ఏదో చెప్పడం లేదు మీకు, రిలీజన్ ఇది గాడ్ ఇవన్నీ కాదండి. స్పిరిచువల్ అంటే యూనివర్స్. అంటే మన అందరికీ కనెక్ట్, ఒక స్పిరిచువల్ కనెక్ట్. అంటే మనము ఎప్పుడు చూసినా లోన్లీనెస్ ఎందుకు ఉంటుందంటే నేనే ఎందుకు చేస్తున్నా, నేనే ఒంటరి దాన్ని అని అనుకుంటుంటారు చాలామంది. ఎప్పుడైతే నేను ఒంటరి వాడిని కాదు, నా లోపలనే నా ఊపిరిలాగా గాడ్ ఉన్నాడు. గాడ్ అంటే పార్ట్ టైం కాదు, ఎక్కడో మన టెంపుల్లోనే కూర్చొని ఉండడానికి, ఎక్కడో ఉండడానికి. మనతో ఒక టీమ్మేట్ లాగా నా టీంలో ఉంటాడు గాడ్, నాతో పాటు ఉండి నడిపిస్తాడు అని ఒక ఫీలింగ్ మీకు ఏర్పడిందంటే అండి, యూ ఆల్వేస్ ఫీల్ కంప్లీట్. ఆ ఫీలింగ్ ఉండడమే స్పిరిచువల్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. ఆ ఫీలింగ్ని పెట్టుకొని చూడండి మీరు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. సో దీస్ ఆర్ 7 డైమెన్షన్స్. ఇవి ఉంటే మీరు మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు, స్పిరిచువలీ కూడా. సో దిస్ ఇస్ ద సీక్రెట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.